పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని పక్కన పెట్టి గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి సీరు మారిపోయింది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగానే సీట్లు కొట్టారు. దాదాపుగా 60% సీట్స్ కొట్టారు. అదే అసెంబ్లీ దగ్గరకు వచ్చేటికి భారీ ఓటం పాలైంది. అందుకనినే ఈ రచ్చంతా చేశారు. చివరికి ఆ సిఎస్డిఎస్ వాళ్ళే అసలు విషయాలు కూడా ఇవ్వటం, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అతని మీద కేసు పెట్టడం, సంజయ్ మీద ఇదంతా నడుస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా బెస్ట్ క్రెడిట్ సొసైటీ ఒక ఎంక్వైరీ మన దాన్ని ఏమంటారు సర్వే చేసింది. శివసేన, ఉద్ధవ్ థాకరే పార్టీ ఎంఎన్ఎస్ కలవడం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్తో ఇద్దరి ఆదరణ పడిపోయింది. 21 స్థానాలలో లెక్కేశారు వీళ్ళు. అన్ని చోట్ల కూడా థాకరే బ్రాండ్ అనేటటువంటిది బాగా ఫెయిల్ అయిపోయింది. ఉద్ధవ్ రాజుల యొక్క కూటమిని వాళ్ళు సహించట్లేదు, ఉద్ధవ్ థాకరేని ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు పబ్లిక్ అన్నటువంటి ఇలా సర్వేలో తేలిందట.